బ్రేకింగ్లో చూస్తున్నాం. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఇంట్లో ఒక్కసారిగా ఆయన కుప్పకూలి పడిపోయారు అందశ్రీ. దీంతో వెంటనే ఆయన కుటుంబీకులు హుటాహుటిన ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే ఆయన కన్ను మూసినట్లుగా కూడా మనకి కొద్దిసేపటి క్రితమే సమాచారం అందుతూ వస్తోంది. దీంతో ఒక్కసారిగా సాహితీ లోకం దిగ్భ్రాంతికి గురవుతోంది. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కవిగా రచయితగా అందశ్రీకి పేరుంది. తెలంగాణ మాండలికంలో తెలంగాణకు సంబంధించి ఎన్నెన్నో గీతాలు గేయాలు రాసినటువంటి ప్రముఖ కవి అందశ్రీ చనిపోవడంతో యావత్ సాహితీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. మనం చూస్తూ ఉన్నాం. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూతకి సంబంధించినటువంటి వార్త. అలాగే ఇంట్లో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పడిపోవడంతో ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఒక్కసారిగా ఆయన ఇంట్లో కుప్పకూలి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు హుటాహుటిన. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఒక విచారకరమైనటువంటి వార్త. ప్రముఖ కవి రచయిత అందశ్రీ చనిపోయారు అంటున్నారు. రమణ, ఈ ఉదయం అందశ్రీ లేచిన తర్వాత తీవ్ర అస్వస్థకి గురైనట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే ఆయన ఉదయం రెగ్యులర్ గా 5 గంటలకే నిద్ర లేస్తారని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దానిలో భాగంగా ఆయన నిద్ర లేచిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందుకి వాకింగ్ వెళ్తారు రెగ్యులర్ గా అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు రెగ్యులర్ గా ఆయన ఉదయం లేవగానే ఒక్కసారిగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. లేచి కొంచెం దూరం నడిచిన తర్వాత కుప్పకూలిపోయారు. వెంటనే మేము అది గమనించి హుటాహుటిన దగ్గరలో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ కి తరలించాము. సో అక్కడ డాక్టర్లు చూసి అందశ్రీ కన్నుమూశారని చెప్పేసి సమాచారం ఇచ్చారని కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. సో ఏదైనా ఒక విషాద ఘటన అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందశ్రీ రాసిన పాటలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఎంతో మనసుల్ని కలిసివేసే పాట. ఎందుకంటే ఈ సమాజంలో రుగ్మతల్ని గుర్తించి ఆయన ఎన్నో అద్భుతమైన పాటలు కూడా రాయడం జరిగింది. ఆయన రాసినటువంటి పాట మాయమైపోతున్నాడమ్మా మనిషన్న వాడనే పాట చాలా అది ఆ పాట వింటే మాత్రం చాలా మందికి మానవ ఇరవలు ఎక్కడికి పోతున్నాయి ఇది కూడా మనకి ఆ పాటలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో చూసి మనం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అనే పాటను కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మార్పులు చేర్పులు చేసి దాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా మార్చారు. సో అందశ్రీకి కూడా ఆయన కోటి పురస్కారం కూడా మొన్న ప్రభుత్వం నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అందశ్రీ లేడనే వార్త మాత్రం ఎవరు కూడా నమ్మలేకపోతున్నారు. ఆయన మొదటగా తీవ్ర అస్వస్థకు గురైనప్పుడు సో ఆయన కొంత ఇబ్బంది పడుతున్నాడేమో, బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి అందరూ భావించారు. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అందశ్రీ లేడీకి అని చెప్పేసి తెలియగానే ఈ విషాద వార్త ఉదయం అందరూ లేచిన వెంటనే ఈ విషయం తెలిసిన వెంటనే ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందశ్రీ 2025 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటి నగదు పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు. డాక్టర్ అందశ్రీ వరంగల్ జిల్లా జనగాం వద్ద రేవర్తి మద్దూరు మండలం గ్రామంలో ఆయన జన్మించారు. ఈయన అసలు పేరు అందే ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా చెప్పుకుంటారు. ఎవరు కూడా నాకు అమ్మ నాన్న లేరు, కానీ నేను ఆనాడు నన్ను కొందరు తీసుకొని నన్ను పెంచారు. సో అప్పుడు నేను ఒక తాపీ మేస్త్రిగా పనిచేస్తున్న నాళ్ళల్లో నేను తాపీ పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి నేను పాటలు పాడుతున్నప్పుడు నన్ను గుర్తించి నాలో ప్రోత్సహించారని చెప్పేసి కూడా ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పుకోవడం జరిగింది. సో ఆయన రాసినటువంటి పాటలకు సంబంధించి కాకతీయ విశ్వవిద్యాలయం కూడా ఆయనకి డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో అందశ్రీ ఆయన చదువుకోలేదు. ఆయన ఇప్పటికీ చెప్తుంటాడు ఇంటర్వ్యూలలో, నా పేరు నాకు రాదని చెప్పేసి కూడా అంటుంటాడు. అయినా సరే ఆయన రాసినటువంటి పాటలు మానవ విలువలకు ఎంతో దగ్గరగా ఉంటాయి కాబట్టి సో ఆయన రాసినటువంటి పాటకి కాకతీయ విశ్వవిద్యాలయం కూడా ఆయనకి డాక్టరేట్ కూడా జరిగింది. కాబట్టి ఈయన
గొడ్ల కాపరిగా కూడా పనిచేశారని కూడా చెప్తారు. శృంగేరి మఠానికి సంబంధించినటువంటి స్వామి శంకర్ మహారాజ్ ఇతను పాట పాడుతుండగా ఇని ఇతన్ని చేరదీశాడని చెప్పేసి కూడా ఆయన అనేక ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈయన పాటలు చాలా ప్రసిద్ధమని చెప్పేసి కూడా ఆయనకు తెలుసు. విప్లవాత్మక సినిమాల విజయం వెనక అందశ్రీ పాటలు ఉంటాయని చెప్పేసి కూడా చాలా మంది చెప్తుంటారు. బతుకమ్మ సినిమా కోసం ఈయన ఆ పాటలు ఎంతో మందిని కలిసి వేసిందని చెప్పేసి కూడా చెప్తుంటారు. సో 2014లో తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందుకున్నట్టు కూడా ప్రతిపాదించింది. ఎర్ర సముద్రం సినిమా కోసం రచించినటువంటి మాయమైపోతున్నాడమ్మా మనిషైన వాడు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం 2వ సంవత్సరం సిలబస్ లో కూడా చేర్చారంటే అర్థం చేసుకోవచ్చు. కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకి గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చింది. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ వాషింగ్ DC వారు డాక్టరేట్ తో పాటు లోక కవి అన్న బిరుదునిచ్చి 2014 ఫిబ్రవరి 1లో కూడా అందశ్రీని సన్మానించారు. వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం కూడా 2015 ఆగస్టు 14న అందశ్రీ తీసుకోవడం జరిగింది. డాక్టర్ రావూరి భరద్వాజ రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం కూడా 2010 జూలై 5న ఆయన తీసుకున్నారు. నంది పురస్కారం కూడా అందశ్రీ తీసుకున్నారు. మలిదేశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్రని ఆయన నిర్వర్తించాడు. అంతేకాకుండా తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని ఆయన కలిగించాడు. అందశ్రీ రచించినటువంటి జయ జయహే తెలంగాణ గీతాన్ని తెలంగాణ ప్రజలు ముక్కోటి గొంతుకులతో ఇప్పటికీ విద్యా సంస్థలలో ఇతర ప్రభుత్వేతర కార్యక్రమాలలో తెలంగాణ జాతి గీతంగా ప్రార్థనా గీతంగా పాడుకోవడం ఎంతో విశేషం. సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2022 అక్టోబర్ 15న ఆయన పురస్కారం తీసుకున్నారు. దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం కూడా ఆయన 2024లో తీసుకున్నారు. లోక్ నాయక్ పురస్కార అవార్డు కూడా అందశ్రీ తీసుకోవడం జరిగింది. అందశ్రీకి లోక్ నాయక్ పురస్కారం వరించిందంటే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం లోక్ నాయక్ ఫౌండేషన్ వారు ఎన్టీ రామారావు పుణ్యతిథి రోజున గత 20 సంవత్సరం నుండి కూడా అవార్డు ఇస్తున్నారు. సో అవార్డు కూడా ఆయన ఎన్నికయ్యారు. కాబట్టి చూస్తే అందశ్రీ ఇప్పుడు ఒక్కసారి లేడనే వార్త మాత్రం ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక విషాద వార్తని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పల్లె నీకు వందనాలం అనే పాట కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో గలగల గజ్జల బండి అనే సాంగ్ కూడా ఎంతో ఆనందించినటువంటి సాంగ్. బొమ్మ చెక్కితే బొమ్మరా అనే పాట కూడా ఎంతో మందిని కదిలించినటువంటి పాట. జన జాతరలో మన గీతం అనే పాట. అదేవిధంగా వెళ్ళిపోతున్నవా తల్లి చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి ఈ పాట కూడా ఎంతో ఆదరణ పొందింది. కానీ అందశ్రీ లేడనే వార్త మాత్రం ఒక్కసారిగా ఈ రోజు ఉదయం 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఉదయం లేవగానే టీవీలు చూసిన తర్వాత అందశ్రీ అస్వస్థకు గురయ్యారని చెప్పేసి అనగానే ఆయనకి వెంటనే ఈ యొక్క హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిన తర్వాత బయటపడతాడేమని చెప్పేసి అందరూ భావించారు. కానీ అందశ్రీ ఇక లేడు అని చెప్పేసి వార్త తెలియగానే అందరూ కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనవుతున్నటువంటి పరిస్థితి. సో మంచి కవిగా ఆయనకి పేరుంది. ఆయన ఏం చదువుకోనప్పటికీ కూడా అతను రాసినటువంటి పాటలు మాత్రం ఎంతో మందిని కదిలించాయి. సో ఇక కాసేపట్లో మనకి గాంధీ హాస్పిటల్ కి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు అదేవిధంగా పార్టీలకు అతీతంగా అందరూ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్లయితే మనకి సమాచారం అందుతుంది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత అక్కడ నుంచి ఆయన ఉస్మానియా యూనివర్సిటీ కి దగ్గరలో తార్నాకల్లో నివాసం ఉంటారు కాబట్టి ఆ నివాసానికి పార్థివ దేహాన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ప్రజల సందర్శనార్థం అక్కడే ఈ రోజు వరకు సాయంత్రం వరకు కూడా అక్కడే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్తారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా వెళ్తారని చెప్పేసి సమాచారం వస్తుంది. పార్టీలకు అతీతంగా అందరూ కూడా వెళ్లి పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తారు, ఆయన గురించి స్మరించుకుంటారు. సో చూడాలి మరి కాసేపట్లో కూడా మనకి గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత అక్కడ నుంచి తార్నాక్ కి తన నివాసానికి పార్థివ దేహాన్ని తీసుకెళ్తారు. రమణ. ఓకే సైదులు, థ్యాంక్ యూ సో మచ్. బ్రేకింగ్లో చూస్తున్నాం. ప్రముఖ కవి రచయిత అందశ్రీ తీవ్ర
ఆయన కన్ను మూశారు, ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు అందశ్రీ. 1961 జూలై 18న ఆయన జన్మించారు. తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణను అందశ్రీయే రచించారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించినందుకు గాను 2025 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 నగదు పురస్కారాన్ని అందుకున్నారాయన. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన అందశ్రీ వరంగల్ జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య. ప్రజాకవి, ప్రకృతి కవిగా సుప్రసిద్ధులైన డాక్టర్ అందశ్రీ వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి అనే గ్రామంలో జన్మించారు. ఈయన అసలు పేరు అందే ఎల్లయ్య. ఈయన ఒక అనాథగా పెరిగారు. చదువుకోలేదు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. ఈయన గొడ్ల కాపరిగా పనిచేశారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ ఇతను పాడుతుండగా విని ఈయన్ను చేరదీశారు. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితం ఈ వార్త వెలువడింది. దీంతో యావత్ సాహితీలోకం బాధలో కూరుకుపోయిందని చెప్పొచ్చు. ఆవేదన వెలుబుచ్చుతోంది. ఇక మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, ప్రముఖ కవి, రచయిత అందశ్రీ మరణం. తెలంగాణ ఉద్యమ కవి, జయ జయ హే తెలంగాణ రచయిత అందశ్రీ కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు. ఇవాళ 7:20 ప్రాంతంలో ఆయన లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇమీడియట్ గా ఆయన గాంధీ ఆసుపత్రికి తరలించగా ఇక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో ఒక్కసారిగా తెలంగాణ కవిలోకం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అందశ్రీ తెలంగాణ ఉద్యమ కవిగా, ఆయన రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి వ్యక్తి. మరీ ముఖ్యంగా ఆయన జయ జయ హే రాష్ట్ర గీతం, తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి ఆయన ఎంతకాలమో పోరాటం చేసి తను రచించినటువంటి రచనలోని ఆ లిరిక్స్ అనే పాటలో ఉన్నటువంటి పదాలన్నీ కూడా అలాగే ఉంచి తన గీతాన్ని రాష్ట్ర గీతంగా ఉంచాలి అంటూ కూడా ఎంతో కాలంగా ఫైట్ చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కూడా ఆయన యొక్క పాటలు అనేవి ప్రతి ఒక్కళ్ళను కూడా కదిలించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఆయనకు ఒక విశిష్టమైనటువంటి పేరు అనేది ఉంది. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యమైనటువంటి కవుల్లో అందశ్రీ చాలా కీలకంగా ఎంతో కాలం నుంచి ఆయన ఇటు ఉద్యమ కవిగా, గేయ రచయితగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇటీవలే ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం, అలాగే జై జై హే తెలంగాణ గీతాన్ని రచించడం, వీటన్నిటికి గాను తెలంగాణ ప్రభుత్వం సైతం ఆయన్ను గుర్తించడం జరిగింది. ఇటీవల ₹1 పురస్కారాన్ని తెలంగాణ ప్రభుత్వం అందించింది. వాస్తవానికి అందశ్రీ అసలు పేరు అందే ఎల్లయ్య. ఆయనకు కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. అలాగే ఎన్నో కవిత్వాలు చెప్పడంలో ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి అందశ్రీ. ముఖ్యంగా అశ్వ కవిత్వం చెప్పడంలో అందశ్రీ దిట్టుగా ఉన్నారు. 2006లో ఆయన గంగా సినిమాకు ఆయన పాడిన అంటే ఏదైతే పాటలు ఆయన రచించారో, ఆయన రచించినటువంటి పాటలకు సంబంధించి కూడా ఆయనకు నంది అవార్డులు, పురస్కారాలు లభించాయి. 2006లో గంగా సినిమాకు నంది పురస్కారాలు లభించింది. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ ను బహుకరించారు. 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు. ఇలా ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి వ్యక్తి అందశ్రీ. సో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఆయన, మనం గతంలో ఆయన పాటలను ఒకసారి గమనించినట్లయితే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనేటువంటి పాట యావత్తు తెలుగు సమాజాన్ని కదిలించినటువంటి పరిస్థితి. పేదల బతుకులు, కుల వివక్షత, ఎన్నో విషయాలకు సంబంధించి కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన పాటలలో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క ఉద్దేశాలను చాటి చెప్పడం, అలాగే తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పడంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి అందశ్రీ. అటువంటి వ్యక్తి ఇవాళ చనిపోయాడు అన్న విషయం తెలిసిన తర్వాత సాహితీలోకం ఒక్కసారిగా కంటనీరు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన మృతదేహం
గాంధీ ఆసుపత్రిలోనే ఉంది. ఆ తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగించిన తర్వాత అక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి లాలాగూడ నివాసానికి తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన యొక్క మృతికి సంబంధించి పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ విషయం తెలుసుకున్న తర్వాత అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే కింద స్థాయి అధికారులు ప్రతి ఒక్కళ్ళు కూడా, అలాగే ప్రముఖ రచయితలు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, అలాగే రాజకీయ పరమైనటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఆయనకు అందరితోనూ ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. 1961లో జన్మించారు. సిద్దిపేట జిల్లా రేబర్తిలో ఆయన జన్మించారు. ప్రస్తుతం అందశ్రీ వయసు 64 సంవత్సరాలు. గతంలో కొంత అనారోగ్య సమస్యలతో బాధపడటం జరిగింది. మొత్తానికి ఆయన అయినప్పటికీ కూడా అనారోగ్యాన్ని లెక్క చేయకుండా తను నమ్ముకున్నటువంటి సాహితీ గేయాలను, రచనలు కూడా విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులతో కూడినటువంటి రచనలను ఆయన చేశారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆ ప్రాణాలు కోల్పోవడంతో ప్రతి ఒక్కళ్ళు కూడా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, ముఖ్యంగా ప్రభుత్వం తరపున కానీ, అంటే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు, ఎందుకంటే ఇటీవల ఆయనకు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ₹1 నగదు బహుమతి కూడా అందించడం జరిగింది. వీరెవరైనా స్పందిస్తూ వస్తున్నారా? ఒక్కొక్కరిగా ప్రస్తుతం అందశ్రీ మృతికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కవుల్లో ప్రముఖమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి అందశ్రీ అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో అందశ్రీ కళలు అన్నటువంటి తన గీతం ఏదైతే ఉందో జై జై హే తెలంగాణ గీతానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండా గత ప్రభుత్వ హయాంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అసంతృప్తిని అందశ్రీ వ్యక్తం చేయడం జరిగింది. ఇక జై జై హే తెలంగాణని మరలా మార్పులు చేర్పులు చేసిన తర్వాత అందులో తనకు నచ్చినట్లుగానే తన గీతాన్ని అలాగే ఉంచారు అనేటువంటి విషయాన్ని కూడా ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. జై జై హే తెలంగాణ గీతాన్ని ఆలపించినటువంటి మొదటి రోజు కూడా ఆయన కంటనీరు పెట్టి మొత్తానికి సాధించాను అన్నటువంటి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆనంద బాష్పాలు రాసినటువంటి ఆ విషయం కూడా ప్రతి ఒక్కరు కూడా చూడటం జరిగింది. సో ఈ విషయాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం వరుసగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు ఉద్యమ కవులు, రాజకీయ నాయకులందరూ కూడా ఆయన మృతికి సంబంధించి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.